ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు స్పీకర్ ప్రసాద్ కుమార్ కొట్టేశారు. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఆధారాలు సమర్పించినప్పటికీ పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం వెలువరించారు. జంపింగ్ ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం ప్రజాస్వామ్య స్ఫూర్తికి స్పీకర్ నిర్ణయాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ కూని చేసిందని ఫైరయ్యారు. రాహుల్ గాంధీకి రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం లేదని దుయ్యబట్టారు. కేవలం ఫోటోలకు పోజులిచ్చేందుకు రాజ్యాంగాన్ని పట్టుకుని తిరిగితే సరిపోదని ఎద్దేవా చేశారు. 2 ఏళ్ల రేవంత్ పాలన రైతుల పాలిట శాపంగా మారింది. యూరియా కొరతను కప్పిపుచ్చేందుకు కోతలు పెడుతోంది. 2 ఏళ్లుగా రైతులకు అవసరమైన యూరియా సరఫరా చేయలేక వారిని రోడ్డెక్కేలా చేసిన ప్రభుత్వం ఇప్పుడు మరో పిడుగు వేసింది. కొత్తగా తీసుకొస్తున్న యూరియా బుకింగ్ యాప్లో కోతలకు రంగం సిద్ధం చేసింది. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. పాలక పార్టీని పొలిమేరకి కట్టడి చేశాయి పల్లెలు. విడతకు కాంగ్రెస్ ను మడతెట్టేశాయి. మొదటి, రెండో పంచాయతీ ఫలితాల్లో ముప్పు తిప్పలు పెట్టిన కాంగ్రెస్ పార్టీకి తుది విడతలోనూ ముచ్చమటలు తప్పలేదు. సీఎం ప్రచారం చేసిన ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ ఓటమి పాలైంది. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైందన్నారు కేటీఆర్. ఎన్నికల తీర్పు తర్వాత కాంగ్రెస్ రానున్న ప్రతి ఎన్నికల్లో మరింత పతనం కాక తప్పదని తేల్చి చెప్పారు. 2 సంవత్సరాలుగా ప్రజలను అన్ని అంశాల్లో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అద్భుత విజయం సాధించింది. ఈ విజయంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. సిరిసిల్ల గడ్డ మరోసారి గులాబీ అడ్డా అని రుజువైందన్నారు. నియోజకవర్గంలో మొత్తం 117 గ్రామ పంచాయతీలకు గాను బీఆర్ఎస్ మద్దతుదారులు ఏకంగా 80 స్థానాల్లో ఘన విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించారని చెప్పారు. 3వ విడతలోనూ కాంగ్రెస్ అరాచకానికి పాల్పడింది. అధికార దర్పంతో కాంగ్రెస్ నేతలు ఎక్కడికక్కడ దౌర్జన్యానికి తెగబడ్డారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు చూసి అసహనంతో రెచ్చిపోయారు. పలుచోట్ల బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారు. జగిత్యాల జిల్లా పైడిపల్లిలో ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ ఓడిన సర్పంచ్ అభ్యర్థి అనుచరులు ఆందోళనకు దిగారు. రీకౌంటింగ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. పోలింగ్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. గొడవను ఆపేందుకు పోలీసులు 3 రౌండ్లు గాల్లో కాల్పులు జరిపారు. ఈ గొడవలో పలువురికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. ఆదిలాబాద్ జిల్లా సీతగొండి గ్రామంలో కౌంటింగ్ కొనసాగుతుండగా గుంపులుగా ఉన్న జనాలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో పోలీస్ వాహనంపై గ్రామస్తులు రాళ్లదాడి చేశారు. ఈ క్రమంలో ఎస్ఐపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. ఘటనలో ఎస్ఐకి గాయాలయ్యాయి. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నీటి ఒప్పందాలు ఇప్పుడు గురుశిష్యుల ఒప్పందాలుగా మారాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్టు డ్యాం కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ ని ఇప్పటికే ఏపీ స్వాధీనం చేసుకుంది. అడ్డు చెప్పేవారే లేరన్నట్టుగా ఇష్టారాజ్యంగా నీటి వినియోగానికి తెగపడింది. కానీ మరమ్మతుల విషయానికి వచ్చేసరికి తెలంగాణ సరిగా నిర్వహించడం లేదంటూ ఉల్టాచోరు సాకులు చెప్తోంది. దీనిపై కృష్ణానది యాజమాన్య బోర్డుకు లేఖ రాసింది.